కృపలో క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభుని కనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, దినాలు చాలా చెడ్డవుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవుని కృప వాత్సల్యాన్ని బట్టి, దేవుని కనికరాన్ని బట్టి మనమంతా క్షేమంగా ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పిల్లరా, మాటికి నేను చెప్తున్న మాట ఒకటే, ప్రతి క్షణం ప్రతి నిమిషం దేవుడు మనకిచ్చిన వరం. ఈ దినాల్లో మనం క్షేమంగా ఆరోగ్యంగా బ్రతుకున్నామంటే కేవలం దేవుని దయ, దేవుని కనికరం, మరొకటి కానే కాదని మనం ప్రతి నిమిషం మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. పిల్లరా, మరి దేశ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనే విషయాలు మరి కొన్ని దినాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి రాత్రి మరలా 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదవాలని ప్రభు నామములో కోరుతున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచును. నిన్నటి దినాన్ని కూడా ఇదే అంశాన్ని మనం స్టడీ చేశాం. కొంచెం లోతుగా రాత్రి మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను వారి దేశమును స్వస్థపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఐ విల్ హీల్ దట్ నేషన్. ఐ విల్ హీల్ దట్ నేషన్. పిల్లరా, ఈ సమయంలో మన దేశానికి కావలసింది పిల్లరా దేవుని యొక్క స్వస్థత. ప్రభు మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కనికరించి స్వస్థపరచాలని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రభు ఒక హింట్ ఇస్తున్నాడు, మీరు అది చేయండి, నేను స్వస్థపరుస్తాను. ఇఫ్ యు డూ దట్ ఐ విల్ హీల్ యువర్ నేషన్ అంటున్నాడు. ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం చూస్తే తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి అన్నాడు. నిన్నటి దినాన్ని చూసాం. అది తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేయడం నిన్నటి దినాన్ని మనం చూసాం. మరి ఈ రాత్రి చెడు మార్గములను విడిచిన ఎడల అనే మాట. చెడు మార్గములు అంటే వికెడ్నెస్, పాపము, దోషము, చెడుతనము, దేవునికి విరోధంగా చేసిన చెడుతనాన్ని మనం మరి విడిచిపెడితే, అంటే పాపాన్ని పిల్లల ఏ పాపాన్ని బట్టి, ఏ దోషాన్ని బట్టి తెగులు వచ్చిందో, ఏ దోషాన్ని బట్టి మరణం వచ్చిందో, ఏ దోషాన్ని బట్టి భయంకరమైన శ్రమ మన దేశం మీదకి వచ్చిందో, ఆ పాపాన్ని మనం ఒప్పుకుంటే ప్రభు దగ్గర, ప్రభు కనికరంగా దేవుడు. వాక్యంలో ఒక మాట రాయబడింది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వాడిది 28:13. అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దు సామెతలో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 7వ వచనం, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం వాడు. ఇప్పుడు పాపానికి, రోగానికి, లేకపోతే పాపానికి, తెగిలికి, పాపానికి, శాపానికి, పాపానికి, ఉగ్రతకి సంబంధం ఉందా అని నేను అడిగితే ఉంది. ఇప్పుడు మనం చేసిన పాపం, దేశం చేసిన పాపం, ప్రభు అంటాడు కదా, మీరు చేసిన విగ్రహారాధన వల్ల దేశం అపవిత్రమైపోయింది. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ప్రభు చెప్తాడు. 106వ దావీదు కీర్తన 106వ దావీదు కీర్తన 38వ వచనం.
106వ కీర్తన 35 నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి, కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి, ఆ రక్తముల దేశం అపవిత్రమైంది. ఆ రక్తం వల్ల దేశం ఏమైందంటే అపవిత్రమైపోయింది. దేశం అపవిత్రమైపోయింది. దేశం అపవిత్రమైపోయింది విగ్రహారాధన వలన. పిల్లరా మరి ఆ వ్యభిచారం వలన పిల్లలు మనం చూస్తే దేశంలో మరి అక్రమం విస్తరించిపోయింది, అన్యాయం విస్తరించిపోయింది. అన్యాయస్తులు ఎక్కువైపోయారు. న్యాయానికి రోజులు లేవు దేశంలో. లంచగొడ్డుతనం, బ్రైబ్ టేకింగ్. పిల్లలు ఎంత భయంకరంగా ఆడపిల్లలైతే చంపేసి, అత్యాచారం చేసి చంపేసి ఏ అడవుల్లో, తప్పుల్లో, నదుల్లో పారేస్తున్నారు. భయం లేదు, దేవుని భయం. విపరీతమైన విగ్రహారాధన ఎక్కువైపోయింది. ఆ కార్యాల వల్లంట దేశం ఏమైపోయిందంట అపవిత్రమైపోయిందని దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. నేనుగా చెప్పేది దేవుని వాక్యం. దేవునికట వారు కోపము రప్పించిరట. వారు దేవునికి కోపము రప్పించిరి. అదే అధ్యాయం 106వ కీర్తన 36వ వచనం చూడండి. వారి విగ్రహములు పూజ చేసిరి, అవి వారి గురాయను. ఏమైందంట? ఊరిగా మారిపోయిందంట. దేవుని మీద సనిగారట. పిల్లలు మనం గమనిస్తే దేశం అపవిత్రమైపోయింది, దేశం పాడైపోయింది, దేశం మీదకి దేవుని ఉగ్రత వచ్చేసింది. పిల్లరా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పాపం మనం ఒప్పుకోవాలి. వారి పాపాలు మనం ఒప్పుకోవాల్సింది. మరి ఏం చేస్తాం? వారి దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. వారికి తెలియదు. వారి దోషాలు మనం ఒప్పుకోవాలి. దానియేలు గ్రంథంలో దానియేలు ఇజ్రాయేల్ పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తూ ఏం చేశాడో చూడండి ఒకసారి. మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేస్తారా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చని గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇజ్రాయేల్ అందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినుక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసి దానియేలు అందరు పక్షంగా కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా మేము పాపం చేశామయ్యా, మేము తిరుగుబాటు చేసాము, మేము నీ మాట వినలేదు బాబు, అందుకే మాకు ఈ దుర్గతి పట్టింది. 7వ వచనంలో ప్రభువా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసాం తండ్రి, మేము నీ మీద తిరుగుబాటు చేశాము. రాష్ట్రం యొక్క పాపాన్ని, మన జనాంగం యొక్క పాపాన్ని, మన మనుషుల యొక్క, ఇండియన్స్ యొక్క పాపాన్ని మనం ఒప్పుకుందాం. ఈ రాత్రి మనము మధ్యలో నిలబడదాం. వీ హ్యావ్ టు స్టాండ్. మన మధ్యలో నిలబడదాం. మన దేశం యొక్క పాపాన్ని మనం ఒప్పుకుందాం ప్రియులరా. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. సంఖ్యాకాండంలోకి ఒకసారి రండి. సంఖ్యాకాండంలో ఫినెహాస్ అయిన ఒక యవనస్తుడు ఏం చేశాడో, భయంకరమైన తెగులు దేశంలోకి వచ్చినప్పుడు మరి ఏం చేశాడో మీరు చూడండి ప్రియులరా. 25వ అధ్యాయం 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా 8వ వచనం. సమాజము నుండి లేచి వీటిని చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇజ్రాయెల్ వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయెల్ ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచాను. అప్పుడు ఇజ్రాయేలీలో తెగులు నిలిచిపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక యవనస్తుడు, ఆయన పేరు ఫినెహాస్.
ఫీనెహాస్ మరి అహరోను మనవుడు, అహరోను యొక్క మనముడును ఎలియాజరు కొడుకు, అహరోనికి మును మనవుడు ఎలియాజర్ యొక్క కుమారుడు. చూస్తే ఫీనెహాస్ ఈయన చేసిన ఒక్క పని వలన తెగులు దేశంలో ఆగిపోయిందంట. ఒకవేళ ఈ ఫీనెహాసు ఆ పని చేసి ఉండకపోతే ఆ తెగులు విజృంభించి కొన్ని లక్షల మంది చనిపోయేవారు. He stood between the people and that plague. ఆ తెగులుకి, పిల్లరా, దేవునికి ఉగ్రతకి, మనుషులకి మధ్యలో నిలబడి పిల్లలు ఏం చేశాడు? పిల్లరా, ప్రాయశ్చిత్తం చేసేట 13వ వచనం చదవండి. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. 25:13 యాలయనగా అతడు తన దేవుని విషయము ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఈరోజు ఈ దినాన్ని నీవు, నేను, మనం అంతా ప్రాయశ్చిత్తం చేయాలి. We have to stand between that. Who will do that? ఎవరు చేస్తారు? ప్రార్థన పరుడు వారి నీవు నేనే, రక్షణ పొందిన నీవు నేను, దేవుని సేవకుడు నీవు నేను, యాజకుడిగా, రాజుని, యాజక సమూహంగా పిలవబడిన మనమే. ఏమైంది ప్రియులారా? ఇశ్రాయేలు వ్యభిచార పాపం చేశారు. 25:1 సంఖ్యాకాండం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారం చేశాక పాపం విచ్చలవిడగా జరుగుతూ ఉంది. ఇక ఎవరి భయం లేదు, దేవుని భయం బొత్తుగా లేదు. నచ్చినట్టు పాపం చేస్తున్నాడు. పిల్లరా, అప్పుడు ఏమైంది? 2వ వచనం, 3వ వచనం. అట్లు ఇశ్రాయేలు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకుని, దేవుని కోపం రగులుకొని తెగులు వచ్చేస్తుంది. కొన్నిసార్లు దేవుని కోపం రగులుకుంటే తెగులు వస్తుంది. పిల్లరా, యెహోవా కోపం రగులుకొనిగా తెగులు వచ్చేసింది. ఇశ్రాయేలీయుల మధ్యకి టప్ప రాలిపోతున్నారు మనుషులు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 6వ వచనం. ఇదిగో మోషే కనుల ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క పనులు ఎదుటను ఇశ్రాయేలు ఒకని తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చారు. మరి ఇశ్రాయేలు అంతా ఏడుస్తున్నారు. మరణ వాసన, శవాల గుట్టలు, మోషేతో సహా అందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఒకడు జిమ్మిరైన, ఒకడు బొత్తుగా భయం లేనాడు, ఒక మిద్యాన స్త్రీని తీసుకుని అందరి ముందు ప్రత్యక్ష గుడారం ఎదుట, మోషే ఎదుట మరి మిద్యాను తోడుకుని వచ్చాడట, అక్కడ తీసుకొచ్చాడట. ఎంత భయం లేని స్థితి అండి! ఇంత జరుగుతున్నా, ఇంత తెగులు వస్తున్నా వాడికి అస్సలు భయం లేకుండా పాపం చేస్తుంటే మరి ఇది ఎవరు చూశారు తెలుసండి? యాజకుడు అహరోను మనవుడను ఎలియాజరు కుమారుడని ఫీనెహాసు అది చూచి, జరుగుతున్న పాపాన్ని చూచి, తెగులు ఒక పక్క పాపం చూసి వారిద్దరిని, వాడిని మరి మిద్యాను స్త్రీని ఇద్దరిని చూసి ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడండి? ఎంతో వచ్చిన సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి, అంటే ఆ ఇశ్రాయేలీయుడి వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని, ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచాడట. అప్పుడు ఇశ్రాయేలీలో తెగులు నిలిచిపోయాను. హల్లెలూయా. పిల్లలు, ఈ తెగుల వల్ల ఎంతమంది చచ్చిపోయారు? 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేరి. అప్పటికే ఆ తెగులు కరోనా వైరస్, లేకపోతే స్వైన్ ఫ్లూ, లేకపోతే స్పానిష్ ఫ్లూ, అలాంటిది ఏదో తెగులు, ఒక వైరస్. 24,000 మంది చచ్చిపోయారు అప్పటికే. ఇంకా టపటప రాలిపోతున్నప్పుడు ఈ ఫీనెహాస్ అనే యవనస్తుడు చూసి ఈటి పట్టుకుని వెళ్ళి ఆ పాపం చేస్తున్న స్త్రీని, ఆ పురుషుడిని ఇద్దరిని మరి పొడిచి పారేసాడట. ఇద్దరిని ఆ ఈటటి ఇద్దరు నుంచి గుచ్చుకొని బయటకు వచ్చేసిందంట. ఎప్పుడైతే పొడిచాడో, ఎప్పుడైతే వారిని చంపాడో, దేవుని వాక్యం రాయబడింది, వెంటనే తెగులు నిలిచిపోయాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్నటి దినాన దావీదు మరి గుండె కొట్టుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపడినప్పుడు, బలిపీఠం కట్టి ప్రభుకి మరి దహన బలి అర్పించినప్పుడు తెగులు నిలిచిపోయాను. ఆ దినాన్న
మరి ఈ దినాన ఈ 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో 24,000 మంది అప్పటికి చనిపోయారు. ఆ తెగులు నిలిచిపోవడానికి ఫీనిహాసు పాపాన్ని మరి పొడిచి పారవేశాడు. అప్పుడు ప్రభు ఏమన్నారో తెలుసండి? ప్రభు ఏమన్నారో తెలుసా? నేను వారవలేనిది, 11వ వచనం, వారి మధ్య నేను వారవలేనిది తాను వారవలేకపోవుట వలన నేను ఏదైతే అసహించుకుంటానో ఫీనిహాస్ అసహించుకున్నాడు. నాకు ఏది ఇష్టమో అది ఫీనిహాస్ చేశాడు. కాబట్టి నేను కోపాన్ని మళ్లించాను. నేను ఫీనిహాస్తో సమాధాన సంబంధమైన నిబంధన చేస్తాను. అతడు తన దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫీనిహాసులు కావాలి. ఆ రోజు ఫీనిహాసు ఈటి పట్టుకొని పొడిచి పారేసి ఇజ్రాయేల్ ఉండే పాపాన్ని పొడి చేస్తే తెగిలాగిపోయింది. ఈరోజు తెగిలాగిపోవాలంటే ఏం చేయాలి? మన ప్రజల, ఇండియన్స్, మన భారతదేశస్తుల యొక్క పాపం పోవాలి. ఏం చేద్దాం ప్రియులారా? ఏం చేద్దాం? వారి కొరకు ప్రార్థన చేద్దామా? వారి పాపాన్ని మనం ఒప్పుకుందాం. అయ్యో ముఖ వికారం పొందిన వారు నా దేశ ఇండియన్స్, నా రక్త సంబంధులు, నా దేశస్తులు, నా సహసేవకులు, నా విశ్వాసులు, మేమంతా పాపం చేశాం బాబు, నీకు విరోధంగా పాపం చేశాం. సిగ్గు లేని ముఖంతో వచ్చేంత ముఖ వికారం నొందిన వారమయ్యా. పాపాన్ని తీసివేస్తే పాపం పోతే దేశం మీద కరువు నిలిచిపోతే, దేశం మీద తెగులు నిలిచిపోతే. ఇది నాన్న ఫీనిహాసులు కావాలి, తెగులు ఆగిపోవాలి. పిల్లరా, దేవుడు, గాడ్ కెన్ స్టాప్ దిస్ వైరస్. దేవుడు మాత్రమే ఆపగలడు ఈ వైరస్. వ్యాక్సిన్స్ ఆపలేవు, సోషల్ డిస్టెన్స్ ఆపలేదు, మనం పెట్టుకుంటున్న మాస్కులు ఆపలేవు, ఇప్పుడు మనం తీసుకున్న ట్రీట్మెంట్లు ఈ వైరస్ని ఆపలేవు, మెడికల్ ఫీల్డ్ ఆపలేదు. గవర్నమెంట్స్ కెనాట్ స్టాప్ దిస్ వైరస్. ఈ వైరస్ని గవర్నమెంట్స్ ఆపలేకపోలేదు, కేవలం దేవుడు మాత్రమే ఆపగలడు. భారతదేశమా, నీ దోషాన్ని ఒప్పుకో. మై కంట్రీ, మై డియర్ స్వీట్ కంట్రీ, గ్రేట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, లిసన్ దిస్ వర్డ్. ఇండియా, కన్ఫెస్ యువర్ సిన్, కన్ఫెస్ యువర్ సిన్. కమ్ టు లార్డ్ జీసస్, కమ్ టు గాడ్, టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు తిరుగు, దెన్ వైరస్ విల్ బి స్టాప్డ్. తెగులు నిలిచిపోయినని రాయబడింది. We should stand between virus and between the people. Behalf of God. దేవుని పక్షంగా మనం మధ్యలో నిలబడి ఫీనిహాస్ లాగా మనం మరి దేవుని కార్యాలు చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. జ్ఞాపన చేయాలి. మరి మరొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మరి అదే సంఖ్యాకాండం 21వ అధ్యాయం, 21వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 21, 21వ అధ్యాయంలో 5వ వచనం, 21:5. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మును ఎందుకు రప్పించితిరి? పిల్లరా, ఇశ్రాయేలీయులు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడారు. మోషేకు మాట్లాడినంతకాలం బాగానే ఉంది. బట్ దే మర్మర్డ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు ఏమైందో తెలుసండి? అందుకు యెహోవా ప్రజలోకి పాయిజనస్ స్నేక్స్, తాపకరమైన సర్పములు పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయేది. మెనీ వర్ బైటన్ బై the poisonous snakes. Many people were killed. చాలా మంది చనిపోయారు. ఆ టైంలో మరి మోషే ఏం చేశారు చూడండి. నంబర్స్ 21:8, 21వ అధ్యాయం 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా మోషే ప్రజల కొరకు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ దినాల్లో మనం కూడా మోషేలాగా జస్ట్ we act like Moses. We should be like Moses. What Moses done when poisonous snakes entered? People were dying with poisonous snakes.
ఆ తాపకరమైన సర్పములు కరుస్తున్నప్పుడు, దేవుని ప్రజలు చనిపోతున్నప్పుడు మోషే ఏం చేసిందంటే, మోషే ప్రజల కొరకు 21 చదువునానా, Numbers 21 verse 8, what Bible says? When the Lord said to Moses, make a fiery serpent and set it on the pole, and it shall be that... 7. Therefore the people came to Moses and said, we have sinned, for we have spoken against the Lord and against you. Pray to the Lord that he take away the serpents from us. So Moses prayed for the people. Moses prayed for the people. ఇప్పుడు ఈ సమయంలో మనం కూడా we have to pray, we have to cry, we have to fast, we have to mourn, we have to kneel down, we have to fell in the dust and in the ash, ధూళిలోనూ బూడిదలోనూ పడి దేశం పక్షంగా ప్రార్థన చేయాలి. కరోనా ఆగాలంటే పిల్లరా కేవలం దేవుని ప్రజల చేతుల్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్, హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. నా దేవుని సంఘమా, చర్చ్, కరోనా వైరస్ పోవాలంటే సంఘం చేతిలో ఉంది. ఇప్పుడు చర్చ్ షుడ్ ప్రే, చర్చ్ షుడ్ బి రిపెంటెంట్. మన పాపను ఒప్పుకుందాం, మన పాపను ఒప్పుకుందాం. వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్, వీ హ్యావ్ టు కన్ఫెస్ ద ఇండియన్స్ 120 crores people sin. 120 కోట్ల మంది యొక్క పాపను మనం ఒప్పుకుందాం. Would you like to do that? Would you like to pray? Would you like to confess the sins of the people? Just like Daniel, just like David. దానియేలు వలె, దావీదు వలె మనం ప్రజల యొక్క పాపను ఒప్పుకుంటే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా దేవుడు అన్నాడు, నువ్వేం చేస్తావంటే ఒక ఇత్తడితో సర్పం చేయించి ఒక స్తంభం మీద పెట్టు అన్నాడు. బ్రాంచ్ సర్పెంట్ పైకెత్తు అన్నాడు. చెప్పు, ఎవరైతే పాము కాడుతున్నారో వారందరూ దాని వైపు చూడమని చెప్పు. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. 9వ వచనం. కాబట్టి మోషే, చదవండి 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందు బ్రతికెను. తరువాత ఇజ్రాయేలు సాగి ఓబోతులో దిగిరి. మరి ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఎవరైతే సర్పపు కాటుతున్నారో, బ్రతికి సర్పపు కొడుతుతో నొరగలకొక్కుతున్నారు, చూడండి ఆ ఇత్తడి సర్పం వైపు అని మోషే చెప్పినప్పుడు ఎవరైతే నిదానించి చూశారో, నిదానించి చూసినందున వారందరూ బ్రతికారట. ఆ పాములన్నీ వెలిపోయి విడిచిపెట్టేస్తాయి. పిల్లరా, ఇది కూడా ఈ వైరస్ కూడా ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఒక పెద్ద ఘట సర్పం అట. నేలల్లో నుంచి, సముద్రం నుంచి వచ్చిన పెద్ద ఘట సర్పం అట. చాలామంది దైవజనులకి, దేవుని బిడ్డలకు ప్రభు చూపించింది ఏంటంటే వాటర్లోంచి వచ్చిందట ఈ ఈవిల్ స్పిరిట్. కరోనా అనే ఒక దురాత్మ, భయంకరమైన ఆ యొక్క అపవిత్రాత్మ నీటిలో నుంచి వచ్చి కరాల నృత్యం చేస్తూ ఉందంట. ఈరోజు అది మరలా వెళ్ళిపోవాలంటే, మన దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటే వీ హ్యావ్ టు డూ జస్ట్ లైక్ మోసెస్ డన్. మోసెస్ ఏం చేశాడో, మోషే ఏం చేశాడో అదే మనం చేయాలి. ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద పీపుల్, వీ హ్యావ్ టు క్రై ఫర్ ద పీపుల్. వుడ్ యూ లైక్ టు డూ దట్? కరోనా ఆగిపోవాలన్నా తగ్గిపోవాలన్నా నీ చేతిలో ఉంది నా సహోదరి, సహోదరుడు. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, టేక్ దట్ బర్డెన్. భారం కలిగి మనం అంతా ప్రార్థన చేయాలి. మన దేశంలో మనం దేవుని ప్రజలంతా భారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆ యొక్క తాపకరమైన సర్పాలన్నీ పిల్లల వెళ్ళిపోయి దేవుని ప్రజలు మరి క్షేమంగా వారి ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా మనం చూస్తాం. ఫీనహాసు వలె, మోసెస్ వలె, దానియేలు వలె, పిల్లల దావీదు వలె మనం మన పాపాన్ని ఒప్పుకుంటే, మొదటిది తగ్గించుకొని ప్రార్థన చేయాలని చూసాను నేను అడిగినాను. ఈరోజు కన్ఫెస్ అవర్ సిన్స్ అండ్ ద పీపుల్ ఆఫ్ ద నేషనల్ కన్ఫెషన్. దేశం యొక్క పాపాన్ని మనం ఒప్పుకుందాం.
అయ్యా నా దేశం విగ్రహారం ఎక్కువైపోయింది బాబు, దోషం ఎక్కువైపోయింది ప్రభా, దుష్టత్వం ఎక్కువైపోయింది ప్రభా, మూర్ఖత్వం ఎక్కువైపోయింది ప్రభా, విగ్రహారాధన ఎక్కువైపోయింది ప్రభా. నీకు ఇష్టం కానివన్నీ చేస్తున్నాం, మా దేశం చేస్తుంది, మా దేశాన్ని క్షమించు ప్రభు అని మనం అడిగినప్పుడు ప్రభు మన దేశాన్ని క్షమిస్తాడు. ఈ రాత్రి మనం అందరూ కలిసి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. పిల్లల రోజుకి సుమారు మరి 5,000, 10,000 మంది చనిపోతున్నారు. పిల్లల రోజుకి కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో నాకు తెలియదు పిల్లలు. సో లెట్స్ ప్రే, లెట్స్ వీప్, లెట్స్ క్రై ఫర్ అవర్ నేషన్. మన దేశం కొరకు కన్నీరు కారుద్దాం, మన దేశం కొరకు కన్నీరు కారు. అందరు కలిసి ప్రార్థన చేద్దాం కాసేపు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, థ్యాంక్ యూ లార్డ్. మహారాష్ట్ర నుండి వెస్ట్ బెంగాల్ వరకు నా దేశం మీద ప్రభువా ఏలుబడి చేస్తున్న దురాత్మ, నా దేశాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ పారద్రోలు ప్రభువా, పారద్రోలు బాబు. దేవుని ప్రజలమైన మనం పాపాన్ని ఒప్పుకొని మనం కన్నీరు కారిస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. కరోనా వైరస్ పోవాలంటే, తొలగిపోవాలంటే, తెగులు విడిచిపోవాలంటే నీ చేతిలో, నా చేతిలో ఉంది నా సహోదరి సహోదరులు. ఇంకెంతకాలం కుడి ఎడములు ఎరగని అన్యం పుణ్యం తెలియని అనేక మంది నశించిపోతున్నారు. అవునా, ఇంకెంతకాలం? నో లార్డ్, నో స్టాప్. ఆపే ప్రభు అని అడుగుదామా? ఆపే బాబు. అయ్యా నా దేశం యొక్క పాపం నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. జస్ట్ లైక్ డానియల్ తండ్రి, తెలియక చేశారు ప్రభా, తెలియక పాపం చేశారు నా ప్రజలు. క్షమించు తండ్రి, క్షమించు తండ్రి నా దేశాన్ని. ఫర్గివ్ మై కంట్రీ. నా దేశాన్ని క్షమించు తండ్రి, నా దేశాన్ని క్షమించు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి చెడుతనమును విడిచిన ఎడల నేను మీ ప్రార్థనలకు ఇస్తే మీ పాపాన్ని క్షమించి మీ దేశాన్ని స్వస్థపరుస్తాను. మన దేశం స్వస్థత పొందాలి. ఇండియా నీడ్స్ హీలింగ్ నా. దేశం గాయంతో ఉంది, విలలాడిపోతుంది నా దేశం. నా దేశం విలవిల్లాడిపోతుంది ప్రభువా. నా దేశాన్ని స్వస్థపరచు. Yes, Lord, heal my country. Let's cry before the Lord. గోనె బట్టు కట్టుకుందాం, బూడిద నెత్తి మీద వేసుకుందాం, తగ్గించుకుందాం, ఉపవాసం ఉందాం, కన్నీరు కాద్దాం, పాపాన్ని దోషం ఒప్పుకుందామా? దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చెవిగలవాడు వినుగాక, ఆత్మ చెవిగలవాడితో ఆత్మ చెప్పుచున్నమాట వినుగాక. థ్యాంక్ యూ లార్డ్. రబాలా శిఖరా బాబా. చర్చ్ షుడ్ రిపెంట్. పీపుల్ ఆఫ్ ద లార్డ్ షుడ్ రిపెంట్. పశ్చాత్తపడాలి దేవుని ప్రజలు. మనం ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోతాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేశస్తున్న దోషాన్ని మనం ఒప్పుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. ఏం చేస్తే తెగులు ఆగిపోతుందా? ఈ రాత్రి వాక్యపు ఆధారాలతో తేట తెల్లంగా మీరు మాతో మాట్లాడారు ఆయన. మా దోషాన్ని మేము ఒప్పుకుంటున్నాం, మా దేశస్తుల పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం. ఆయన మోషే వలె, ఫినెహాసు వలె, దానియేలు వలె, దావీదు వలె మేము మా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద నేషన్ ఇండియా. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద గ్రేట్ ల్యాండ్, బ్యూటిఫుల్ ల్యాండ్ ఇండియా. నా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్ ల్యాండ్ ఇండియా. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించండి నా దేశాన్ని, స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి. త్వరగా కదలండి ప్రభువా, త్వరగా ఆపివే తెగులు ప్రభువా, త్వరగానే నా దేశాన్ని స్వస్థపరచు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో నీ ప్రజలమైన మేము ఏకీవించి ప్రార్థిస్తుండగా మీ కార్యం జరిగించినందుకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తుంది. ఈ ప్రార్థన భారాన్ని మా గుండెల్లో మండించుము. ప్రతి గుండె ప్రార్థనతో మండును గాక, ప్రతి హృదయం ప్రార్థనతో మండును గాక, ప్రతి హృదయం ప్రార్థనతో మండును గాక, విజ్ఞాపనాత్మతో నిండిపోవును గాక.
భారభరితమైన కన్నీటి ప్రార్థనతో నిండిపోవునుగాక. Amen, amen. ప్రతి ఇల్లు ప్రార్థనతో నిండిపోవునుగాక. Amen, amen. ప్రతి సంఘము ప్రార్థనతో నింపబడునుగాక. Amen, amen. కృపకే వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. రేపు కొరకు సిద్ధపరచండి. మహిమాగంత ప్రభువు మీకే ఆరోపిస్తూ నీ కృపకు అప్పగించండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. Amen. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడయండి. ప్రార్థనాత్మత మనల్ని నింపే దేశం కొరకు ప్రార్థన చేయాలన్న భారము, అభిషేకము, బాధ్యత ఆ కన్నీటి హృదయంతో మనం నింపి బలపరచును కాక. Amen, amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. షాలోమ్. రాత్రి లైవ్లోకి వచ్చినందుకు మీకు వందనాలు. ప్లీజ్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హార్ట్ ఆఫ్ నా హృదయాన్ని, నా గుండెల్లో మంట మండుతోంది. పిల్లలు అర్థం చేసుకోండి దయచేసి. సమయం దొరకకుండా దేశం కొరకు ప్రార్థిస్తూనే ఉండండి. మనందరూ కలిసి ప్రార్థన చేస్తేనే ప్రభు మన దేశాన్ని కనుకరిస్తాడు. పిల్లల మారణ హోమం, విజృంభణ, పిల్లల ఆ న్యూస్ చూస్తుంటే అయ్యో 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 భయంకరంగా ఉంది దేశం. ప్లీజ్ ప్రే ఫర్ ద నేషన్ ఇండియా. ప్లీజ్ ప్రే ఫర్ ద నేషన్ ఇండియా. దయచేసి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వస్తుందో తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మా కోసం మీరు ప్రార్థన చేయండి. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యేక దైవజనుల కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. దేవుని సేవకులు చాలామంది చనిపోతున్నారు. పిల్లల పాపం గృహదర్శనకు వెళ్తున్నారు. సంఘాల్లో చాలామంది ప్రార్థనకు వస్తుంటారు మా దగ్గరికి. ఎవరిని కాదన్నా, కొంతమంది తల మీద చేయి వేయి ప్రార్థన చేయకపోతే వారికి తృప్తి ఉండదు. ఎవరిని బాధ పెట్టకూడదని అందరూ కూడా ప్రార్థన చేస్తుంటాం. ఇప్పుడు అలాగా చాలామంది మనుషుల మధ్యకు పోయే దినాల్లో గృహదర్శనం చేసి కరోనా అంటించుకొని చాలామంది దైవజనులు చనిపోయారు. దయచేసి దైవజనుల కొరకు మీరు ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ ప్రే ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. భారతదేశంలో దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. మా కోసం ప్రార్థన చేయండి దయచేసి. మీకు వందనాలు. షాలోమ్. దేవుని సమాధానం కలుగును గాక. సీ యు టుమారో. ఆమేన్. షాలోమ్.